నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. బీసీలకు 42% ఇవ్వాలంటూ కూడా అన్ని బీసీ సంఘాలు కొట్లాడుతున్న పరిస్థితి. ప్రధానంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి బాలరాజు గారు ఇటీవల మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి 42% ఇస్తానన్న ప్రభుత్వ హామీలకు సంబంధించి బీసీలకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చమని యావత్ బీసీలందరూ కూడా రోడ్డెక్కి పోరాడుతున్న సమయం. సో ఈ సమయంలో ఒక ఉప ఎన్నిక కూడా రావడం జరిగింది. ఈ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో బీసీ రిజర్వేషన్ మీద ప్రచారంలో భాగంగా వాళ్ళు మాట ఇచ్చిన పరిస్థితి. మరి ఇది బీసీలకు 42% అమలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అది ఇప్పటికీ కూడా అమలు కాని పరిస్థితి. ఈరోజు వార్తల్లో కూడా మళ్ళీ పాత పద్ధతిలోనే బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీని మీద తుది నిర్ణయం కూడా తీసుకోబోతుంది మంత్రుల క్యాబినెట్ అంటూ కూడా ఒక వార్త రావడం జరిగింది. మరి పాత పద్ధతిలోనే మీరు ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటే మరి బీసీలు యాక్సెప్ట్ చేస్తారా? ఇది ప్రశ్న. మరి ప్రస్తుతం నా ముందు దామోదర్ గౌడ్ గారు ఉన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా నిన్న నియమితులయ్యారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతూ ఉంది, అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకి సానుకూలంగా స్పందిస్తుందా? పాత పద్ధతిలో వెళ్తే బీసీలు ఏం చెప్తారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ముందుగా ఏమో పొలిటికల్ ఫ్రంట్ అంటున్నారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్, కొంతమంది బీసీ జేఏసీ అంటున్నారు. అంటే బేసిక్గా మీ దాంట్లోనే ఈ విభజన అనేది ప్రభుత్వానికి ఈజీగా టార్గెట్ అవుతా ఉంది కదా. బీసీలకి 42% ఇవ్వక్కర్లేదు అని ఇప్పుడు వాళ్ళేమో బీసీ జేఏసీ తరఫున వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు పార్టీని. సో మీరేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు, లేదు 42% ఇచ్చి తీరాలని. వాళ్ళేమో ప్రభుత్వం ఏం చెప్తే దానికి సానుకూలంగా స్పందించే పరిస్థితి కదా. ఇప్పుడు దీనివల్ల కూడా ఈ ఇష్యూ రేజ్ అవ్వట్లేదు. 100% అది. ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు వాళ్ళందరూ ఎప్పటి నుంటో బీసీల గురించి పోరాటం చేస్తారు. దగ్గరికి వచ్చే వరకు ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు దగ్గరికి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీసీలకు సీఎం పదవి కట్టబెడతామనగానే టీడీపీలో చేరి తర్వాత బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఇది అయిపోయారు. ఇక జాజుల శ్రీనివాస్ చేసిర్రు. సరే అప్పటి నుండి పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డితో అన్ని విధాలుగా చేసి ఆ విధంగా ముందుకు తీసి బిల్లు పెట్టి, కానీ అందరూ అనేది ఏంటంటే జాజుల శ్రీనివాస్ గారు మన రేవంత్ రెడ్డికి బాగా క్లోజు. ఈ బిల్లు పెట్టిరు కదా. ఇప్పుడు కొత్తగా మన ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇప్పుడు వారు తర్వాత చిరంజీవులుగా ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళు, తర్వాత ఈయన విశారదన్ మహారాజ్ గారు, వీళ్ళ విశారదన్ మహారాజ్ అయితే ఎప్పటి నుంటో ఆయన పార్టీ పెట్టుకున్నారు, ఎస్సీ ఎస్టీలకు చేసుకుంటారు. ఈరోజు చట్టాలు అమలు చేసే వాళ్ళు, జడ్జీలు, అక్కడ ఉన్న చట్టాలు ఏ విధంగా తెలిసిన వాళ్ళు, ఐఏఎస్ అంటే ఒక ప్రభుత్వానికి ఏ విధంగా రాసే వక్తలే ఈరోజు అది తప్పు వాళ్ళు చేసేదని, ఈ యొక్క బిల్లు తప్పు ఉంది, మీరు అసెంబ్లీలో పెట్టిరు కానీ సెంట్రల్కి పంపిస్తారు కానీ ఇది చెల్లదు, ఆర్టికల్ 9లో పెడితేనే ఆ బిల్లు పాస్ అయితేనే ఇది వర్తిస్తుందని బల్లకు తిన్నట్టు ముందుగానే చెప్పారు. మేము కూడా పోయినాం జంతర్ మంతర్కి, బీసీల సీఎం గారు పెద్ద ఎత్తున పెడితే ఢిల్లీ కూడా మేము పోయినాం. అక్కడ జరిగింది కూడా అయినప్పుడు ఇది అమలు చేయాలి కదా అనేది వాదన. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సీఎం గారు తీసుకెళ్ళి అక్కడ సెంట్రల్లో ప్రెషర్ పెడితే కానీ కాదనేది ఉంది. ఈ 42% రిజర్వేషన్ ఇది స్థానిక ఎన్నికలు వచ్చినాయి, సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చినాయి. మా బీసీ బిడ్డలకి ఏంటంటే మాకు ఆ రిజర్వేషన్ వస్తేనే మేము అన్నిట్ల రంగాలలో 42% ఉండాలని చెప్తాను. విద్య, వైద్య కానీ, ఈరోజు పొలిటికల్ కానీ ఎదగాలంటే బీసీలు అంటే ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ చేయాలని కాదు. ఇప్పుడు అన్ని కులాలు 90% ఉన్న బీసీ కులాలకు 10% ఉన్న వాళ్ళకు రాజాధికారాలు వాళ్ళకే అంటే మేము విడిగా తీస్తలేము. ప్రభుత్వము మన ఒక వర్గానికి చెందినప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు వాళ్ళ పోరాటం వాళ్ళదే, వీళ్ళ పోరాటం ఎవరికి తప్పు కాదు. మన హక్కుల గురించి ప్రభుత్వంతో పోరాటం తెచ్చుకుంటే ఎవరికి విభేదాలు ఉండవు కదా. అంటే బీసీ సంఘాల మధ్యన ఈ విడిబాటు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మన సీఎం గారు బాగున్నారు. అప్పుడు ఆ ప్రెషర్ పెట్టి బిల్లుని ఎందుకు రూల్స్ ప్రకారంగా చేయలేకపోతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కాంగ్రెస్కి ఇదైనారు, ఆర్ కృష్ణయ్య గారు అక్కడ అయినారు. వీళ్ళు పొలిటికల్ నమ్ముకొని పోతున్నారు, రాజకీయాలకి అన్నట్టుగా ఒక ముద్ర అయిపోయింది అందరికీ. వాళ్ళు కూడా ఎప్పటి నుండి గతం నుండి పోరాటం చేస్తారు. అది బాలరాజన్న కూడా వాళ్ళకు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈయన ఏంటంటే అన్ని విధాలుగా చేసి ఇది కుదరదని మనమే ఒకటి పొలిటికల్ ఫ్రంట్
పెడదాం. తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్గా నియమితులయ్యారు. దాంట్లో అందరు సభ్యులు కూడా ఏకీవించారు. అంటే మీరందరూ న్యూట్రల్, ఇప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది న్యూట్రల్ గా పనిచేస్తే అంటే కేవలం బీసీల కోసం, రాజకీయానికి అతీతంగా ఒక సమాజంలో ఒక బీసీ కులాల గురించి సపోర్ట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ఉన్నది. తర్వాత ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు, ఎవరు మన జస్టిస్ ఈశ్వరయ్య గారు, వాళ్ళందరూ ఏంటంటే ఇది తప్పు అని జడ్జిమెంట్ జస్టిస్ ఆర్డర్లు ఇచ్చే ఇది తప్పు అని చెప్పేసి ఈ యొక్క మొన్న 24th నాడు 42% రిజర్వేషన్ సాధన సమితి అని ఏర్పాటు చేశారు. అయితే అది వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళు ముందు ఉండి మా ఇవన్నీ సపోర్ట్లు చేసి చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా మనం కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి 24 రోజుల పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అభిమానంగా మరి బీసీలందరూ సక్సెస్ చేసారు. ఇప్పుడు కూడా మనం ఏంటంటే మన హక్కులను ఈరోజు తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, నీరు నిధులు నియామకాలన్న ఉద్దేశంతోనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి నేను కూడా దాంట్లో బాధ్యతని అన్ని పోరాటం చేసినాం. కానీ ఎక్కడ పోయినాయి చెప్పుకోవడానికే ఉన్నాయి, కానీ దయచేసి ఇప్పుడున్న బీసీ కులాలకు కూడా మీ సభాముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ గురించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మన బీసీలందరూ ప్రాణత్యాగాలు చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు కూడా జీవితంలో ఈ 42% రిజర్వేషన్ గురించి ప్రాణత్యాగాలు చేయకుండా ఒక ఉద్యమంగా తీసుకొచ్చి ప్రాణాలు పోల్గొట్టుకుంటే వచ్చేది. కాబట్టి ఇప్పుడైనా ఈ పోరాటంలో ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ మనం పోరాటం చేస్తే రేపటి నాడు మన పిల్లలకు న్యాయం చేసేటోళ్ళం. కానీ మళ్ళీ వీళ్ళు 25% ఇచ్చేటట్టున్నారు కదా, దాదాపు హైకోర్టు వివరణ ఇవ్వనున్నా 24 లోపు హైకోర్టు వివరణ ఇస్తారంట. మరి 15 క్యాబినెట్ భేటీ అయితే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే 25%, మరి మీరు బీసీలందరూ కూడా ఏదైతే ఇప్పుడు అడుగుతా ఉన్నారు 42%, మీరు దానికి ఆమోదం తెలుపుతారు 25%? ఎట్లా ఒప్పుకుంటాం? 42% మీదనే కొట్లాడుతున్నాం. అన్అఫీషియల్గా ఉందని చెప్పబట్టారు అందరూ రాజ్యాంగ పరంగా. ఈ యొక్క బిల్లు శీతాకాలం పార్లమెంటు సమావేశాలు వస్తున్నాయి కాబట్టి ఇది ఏమైనా మన స్టేట్ గవర్నమెంట్ అక్కడ నిలదీయాలి, ఆ బిల్లు పాస్ చేస్తేనే అయినాకనే స్థానిక ఎన్నికలు పెట్టాలనేది వాదన. ఏదో వాళ్ళు ఇస్తా అంటే ప్రభుత్వం ఇస్తే మా బీసీ సంఘాలు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే మరి ప్రజల నిర్ణయం అదే అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు క్యాబినెట్ మొత్తం అందరూ మంత్రులందరూ మాట్లాడుకుని ఇదే 25% వెళ్ళాలనుకుని ఒకవేళ హైకోర్టుకి వెళ్ళబోతే అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది బీసీ? ఇక ఇదే పోరాటం కదా. ఇప్పుడు ఒకటి రాజ్యాంగ పరంగా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే కదా, అవును, ఒక సీఎం ఉన్నాడు, సీఎంను రాష్ట్ర పాలన ఉండాలని చేస్తారు, మంత్రులు ఉంటారు, నియోజకవర్గం ఎమ్మెల్యేలు నియోజకవర్గం. ఇప్పుడు సిటీలో ఉండాలంటే కార్పొరేటర్, అవును, ఎమ్మెల్యేల తర్వాత కార్పొరేటర్, ఊర్లో గ్రామ పంచాయతీలో సర్పంచ్, వాళ్ళ పాలన అన్నీ ఉంటేనే కదా. అయినా సీఎంను పెట్టినామంటే అందరినీ సమానంగా చూడాలి, ఈ హక్కులకు ఒక అధిపతి కాబట్టి అని పోరాటం చేస్తున్నాం. దేశానికి కావాలంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇలా తప్పేముంది? వెనుకబడి ఉన్న కులాలకు ఒక రిజర్వేషన్ తీసుకురాని మా పోరాటం ఉన్నప్పుడు దాంట్లో ఎవరింట్లోకి వెళ్ళి ఎవరు ఇచ్చేది ఉంది? జనాభా ఉన్నారు కదా, అంటే ఇదే జనాభా ప్రాతిపదికంగా అంటున్నారు. మేమెంతో మాకంత, మీరెంతో మీకంత అని ఒక నినాదం ఉంది, ఎప్పుడంటే కొట్లాడుతున్నాం. కానీ అది అమలు చేస్తే అయిపోయి కదా, ఈ పంచాయతీలు ఎందుకు? కానీ ఇదే 25% వెళ్ళాలని ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించుకుంటే మరి మీరేం చెప్తారు? ప్రభుత్వం నిర్ణయం అనేది ఏ విధంగా ఉన్నా మా పోరాటం 42% వచ్చేంత వరకు ఎవరు కూడా ఇన్వాల్వ్ గారు, అది కానీ వెళ్ళదు. ఎన్నికలకు వాళ్ళు ఇచ్చినా కూడా పోటీ చేసేటోళ్ళు ఎవరు ఉండరు, ఎవరు కూడా ఏకీభవించరు. 100% శీతాకాలం షెడ్యూల్లా ఈ యొక్క 42%. అదేవిధంగా రేపు 15 తారీఖు రోజు కామారెడ్డిలో ఆక్రోశ సభ అనేది పెద్ద ఎత్తున పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నామంటే ఇదే ఈ సీఎం గారు అక్కడ కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ అమలు చేసిరో అది కాలేదు కాబట్టి మనం కూడా అక్కడ నుండే స్టార్ట్ చేయాలనేది మా అక్కడ స్టార్ట్ చేసి ఓన్లీ తెలంగాణ పరిమితమా లేదా మళ్ళీ సెంట్రల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ మన రాష్ట్రాన్ని కాపాడుకున్న తర్వాత, మన హక్కులను మనం తీసుకున్న తర్వాత, ఇప్పుడు అదే కదా బండి సంజయ్ గారు చెప్తున్నారు, మన రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రం మనకెందుకండి, మన తెలంగాణ రాష్ట్రం మన పిల్లల గురించి ఆలోచించండి. మీ దేశం మొత్తం మీ బీజేపీ పాలన ఉందని చెప్పేసి అని మీరు అన్ని స్టేట్లో తీసుకోకండి. ఇక్కడ ఏ పార్టీ ఎక్కడ రాజ్యం వెళ్ళినా మాకు అనవసరం. మా దగ్గర ఉన్న దానికి మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్ గురించి ఆలోచించండి. సెంట్రల్లో మీరు పెట్టేది అక్కడ పెట్టండి. మీరందరూ గెలిచిన వాళ్ళు ఇక్కడే మేము ఓట్లు వేస్తే గెలిచిర్రా, వేరే రాష్ట్రాలు వేస్తే గెలిచిర్రా?
మా హక్కుల గురించి మన రాష్ట్రంలో సపోర్ట్ చేస్తున్నప్పుడు అన్ని పార్టీలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే పెట్టిరు, మద్దతు ఇవ్వాలి కదా. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు గతంలో 2 రాష్ట్రాలు విడిపోతే అన్నదమ్ముళ్ళకి అన్నారు, ఆంధ్రలో నిలబడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని. ఏమైంది అంటే మీరు రాజకీయం వచ్చే వరకు ఏమో మంచోళ్ళు, ప్రజలు ఏకమయ్యే వరకు మమ్మల్ని కొట్టుకొని చావడానికి అనేది మీకు ఇచ్చే పదవులు, అది కాదు కదా. ఇవాళ అవును, ఇంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ ఒకడే ఉంటుండే. ఏమైంది 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరు హ్యాపీగా వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే మీరు రాజకీయంగా పార్టీలో చేయొచ్చు కానీ ప్రజలను మభ్యపెట్టి కొట్టుకొని ప్రాణాల మీద తీసుకొచ్చేదా మీ రాజకీయ నాయకులని అడుగుతున్నాం. తప్పు కదా అది. అవును, కానీ అంటే ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా చాలా ప్రచారం చేశారు జోరుగానే, బీసీలకి 42% ఇస్తున్న ఏకైక గవర్నమెంట్ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే ప్రచారంలో వాడడం జరిగింది, ఇదే డైలాగ్. అంటే మీరు నమ్ముతారా అంటే ఈ బీసీ ట్యాగ్ లైన్ అనేది మీకు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉపయోగపడుతుందా కాంగ్రెస్కి? కంపల్సరీ. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఉండండి, ఇప్పుడు గతంలో గోపీనాథ్ మరణం వల్ల వాళ్ళ ఆవిడకి ఇచ్చారు, కాదనట్లేదు. సరే, అప్పుడున్న గోపీనాథ్ గారు ఎంతవరకు డెవలప్ చేసారు, కొన్ని కాలేదు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. మేము కూడా కలిసిన రోజులు ఉన్నాయి, చేయలేకపోయారు. ఆయన సడన్గా చనిపోయిండు. తర్వాత వారసత్వం అయితే కాదు కదా. ఇప్పుడు మనకు ప్రజాపాలన అంటేనే ప్రజలకు సేవ చేసే మనస్తత్వం ఉండాలి, ధైర్యంగా ముందుకు పోయేటోళ్ళు ఉండాలి. ఒక ఆడబిడ్డ, ఇప్పుడు ఆమెకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు, ఇంట్లో కూర్చొని ఒక గృహిణిగా ఉన్న ఆమె, కొండ సురేఖ గారు ఉన్నారు, ఎంతోమంది మహిళలు, సీతక్క ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే గతం నుండి కూడా క్షేత్రంలో ఉన్నారు, వాళ్ళ హస్బెండ్లు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉన్నారు, అట్లాంటి రాజకీయంలో ఉన్నారు. ఈమె గృహిణిగా ఉండి ఈరోజు సడన్గా వాళ్ళకి అవకాశం సింపత్తితో ఓట్లు పడితేలే, ఇక అది ఏది ఇప్పుడు ఆ సీటును మనం గెలుచుకుందాంలే, ఆ సీటు మనకు వస్తుందిలే అంటే మీకు వచ్చిన సీట్లే డైవర్ట్ అయిపోయినాయి. కాంగ్రెస్లో జంపు జనాలు అయినారు, ఇంకేం చేసుకుంటారు ఆ సీటు? ఉప ఎన్నికే కదా, కష్టమంటారా బీఆర్ఎస్? కష్టమే మరి. ఇంకోటి మేము బీసీ, ఇప్పుడు లోకల్ నవీన్ యాదవ్ ఒక యూత్, ఆ బాబు కూడా ఇది 3వసారి పోటీ చేయడం పార్టీలో దిక్కేసి, ఆ ఎడ్యుకేషన్ ఉంది, గ్రాడ్యుయేట్ ఉన్నాడు, మంచి యూత్. ఒక మా లోకల్ బిడ్డకు వాళ్ళ నాన్నలతో మాకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బీసీలో మనం కూడా పొలిటికల్ ఫ్రంట్కి వచ్చే వరకు ఇప్పుడు అందరం ఇప్పుడు రాజకీయంగా పైకి రావాలి బీసీలు అన్నప్పుడు ఒక పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్కి ఇచ్చారు. ఇప్పుడు మేము కూడా అందుకే మా బీసీలకు సపోర్ట్ చేయని చెప్పి మా పొలిటికల్ ఫ్రంట్ తరఫున మేము కడ్డు వేసుకుని ఒక ప్రచారం ఓపెన్ చేసినాం, గెలిపియండి అని. ఇప్పుడు ఒక టికెట్ ఇచ్చినప్పుడు ఏ పార్టీ అయినా సరే బీసీకి టికెట్ ఇచ్చినప్పుడు ఓటేసి గెలిపించే అభ్యర్థిగా మీరు బీసీ అంటున్నారా? అంటే అభ్యర్థిగా, కేవలం అభ్యర్థిగా. అంటే కాంగ్రెస్ పార్టీ మరి మీకు 42% ఇవ్వట్లేదు కదా, సంబంధం లేదు, అది వేరే. ఆ 42% అభ్యర్థిగా చూసినాం మేము ఇక్కడ. అరే బీసీ బిడ్డ, లోకల్, ఇప్పుడు ఒక సేవాభావం. ఇప్పుడు నేనున్నా, మీరు అడిగినారు బారున్న తర్వాత ఇల్లు ఎందుకు వచ్చారు అంటే సేవాభావం అనేది అది మనసులో ఉండాలి. 3 సార్లు నేను కూడా కార్పొరేటర్గా తిరిగినాం, ఇల్లు తిరిగితే ఎట్లుంటుంది, ఎన్ని బాధలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది, దిగితే కానీ తెలియదు. ఈరోజు 3 సార్లు 2 సార్లు తిరిగి ఫెయిల్ అయినా నేను ఇంకా సాధించాలి అనే పట్టుదలతో ఉన్నప్పుడు ఆ సేవాభావం ఉంటేనే కష్టమైన సుఖం అంత తేలికైంది ఏం కాదు. ఏదో బిజినెస్ కాదు ఒక దగ్గర కూర్చుంటే చేసేది. ఎన్నో సమస్యలు, ప్రజల సమస్యలు, ఇంటికో సమస్య అన్నీ తీర్చగలిగినప్పుడే కదా ఎమ్మెల్యే అనేది ప్రజల చేత ఎన్నుకోబడుతున్నది. ఆ విధంగా ఉంది కాబట్టి మేము కూడా ఆ నమ్మకాన్ని అందరూ కూడా బీసీ సభ్యులకు కూడా చెప్పినాం. బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చింది కాంగ్రెసా ఎవరని. ఈరోజు బీజేపీలో టికెట్ ఇచ్చినా బీసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా కూడా బీసీలకు సపోర్ట్ చేస్తుంటాం. కానీ అంటే ఇప్పుడు గంపగుర్తిగా జూబ్లీహిల్స్లో బీసీలు అందరూ ఓటేస్తారన్న నమ్మకం ఉందా? ఎందుకంటే ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువే కదా గతంతో పోల్చుకుంటే. మరి బీసీలు ఎంతమంది ఉన్నారనేది పక్కన పెడితే బీసీలు అందరూ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెటిలర్స్ ఏవేవి టికెట్లు అంటే జూబ్లీహిల్స్ కానీ, కుక్కటిపల్లి కానీ, శేర్లింగంపల్లి కానీ, అరికెపొడి కానీ మాకు మంచి మిత్రుడే ఆయన కానీ, ఈ శేర్లింగంపల్లి, కుక్కటిపల్లి, జూబ్లీహిల్స్ ఈ 3 చూసుకుంటే ఆ ఫీలింగ్ అప్పట్లో సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఓటర్స్ మా బిడ్డకి ఇచ్చిరని అప్పుడు ఓటు శాతం పెరిగింది. ఇప్పుడు గోపీనాథ్ గారు లేరు కాబట్టి ఓటేయడానికి కూడా ముందుకు రాలే. మా తెలంగాణలోకి ఏంటంటే మొద్దు
నిద్ర మనకేం చేసేదిలే, కిలో బియ్యం వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి చాలు, ఓటు ఏముంటే పేరుకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు, అన్నీ వస్తాయి అనేది ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు లేవండి, నిద్ర మబ్బు లేచి అన్ని రాజ్యాంగంలో మనకు ఓటాక్ అనేది ఒకటి ఇచ్చినప్పుడు రాజ్యాంగపరంగా మనం ఎన్నుకోవాలి కదా. ఇలా ఓటాకు ఉంటే ఎక్కటోళ్ళు అక్కడే ఉన్నారు. మన బీసీలకు ఉన్న సమస్య అన్ని కులాలకు ఉండేది అదే అనమాట. ఈరోజు మన ఏంది వచ్చిందా, సబ్సిడీ ఇచ్చిరా, ఇవి ఇచ్చిరా, అంతవరకే చూస్తున్నారు తప్ప మన హక్కుల్లో మనం ఏం పోగొట్టుకుంటున్నాం. మరి అందరు చదువు ఉంది. నేను ఒకటే అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నాను, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ 2 ఇస్తే చాలు. వృద్ధుల పెన్షన్లు ఈ 3 ఇస్తే చాలు. ఏ స్కీమ్లో అవసరం లేదు. అందరూ హ్యాపీగా అన్ని ఇస్తున్నారు. యూత్కు 2.5 అభివృద్ధి, ఆ వృత్తి, ఈ వృత్తి అని చెప్పేసి సోమరితనం అన్నట్టే కదా. ఇప్పుడు నేనున్నా, నా బిడ్డ ఇప్పుడు నాకు ఆర్థికంగా దెబ్బతిన చదవాలని మా పిల్లలకు మెడిసిన్ చేయాలని సీట్ రాలేదు, కోట్ల రూపాయలు పెట్టి కొన్ని సీట్లు మాకు స్తోమత లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళిండు, ఎంబీబీఎస్ అయితే పీజీ చేస్తున్నారు. ఆ ఉద్యోగ రంగంలో కూడా, వైద్య రంగంలో కూడా మన స్టేట్లో సరిపోయిన డాక్టర్లు ఉన్నారా? చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే డబ్బు, ఈ రిజర్వేషన్లు ఉన్నందుకే కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సీట్ దొరుకుతుంది. మా బీసీలకు లేదు కాబట్టే కదా వెనుకబడి ఉన్నారు. తపన ఇప్పుడు ఐఏఎస్ చదవాలని, ఐపీఎస్ చదవాలని, డాక్టర్ కావాలని అందరికీ ఉండాలి కదా. ఆ రిజర్వేషన్ అంటే కొట్టుకొస్తారు. చదువున్నా కూడా ఇలా ఫార్వర్డ్ క్లాస్ ఉన్నారు, కోట్లు పెడుతున్నారు, కోట్లు పెట్టి చదివిస్తున్నారు. వాళ్ళకే ఇది అవుతుంది. అది నేను చెప్పేది. నేను ఏదేమైనా ఏ పార్టీలైనా రాజ్యాంగంలో మార్పు వచ్చినప్పుడే బీసీలకు అన్ని విధాలుగా, అన్ని ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్స్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ఏ దాంట్లో ఉన్నా కూడా ఆ వాటా ఇచ్చినప్పుడే మనం అందరం కూడా బాగుపడతాం. సాఫీగా జరిగిందా ఓటింగ్ పోలింగ్ అనేది? సాఫీగా జరిగింది, 100% సాఫీగానే జరిగింది, దాంట్లో ఏం లేదు. కానీ ఎక్కడెక్కడ రిగ్గింగ్లు ఎక్కువ జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఆమె ఎవరు చాలా సంతోషపడ్డాం, ఎవరు మాధవిలత బీజేపీ నుండి టికెట్ తీసుకుంది. ఒక ఇప్పుడు కూడా మేము మైండ్ సబ్ చెప్తాం, ఒక మహిళ ఉండి ఆమె చేస్తున్నది బీసీ టికెట్. ఎంతోమంది అప్పట్లో బాలరెడ్డి గారు ఉంటుంది, ఆయన తర్వాత కరెక్ట్గా నిలబడ్డ వ్యక్తి బీజేపీ వాళ్ళు ఇచ్చిర్రు. కానీ ఆ పోరాటం అనేది అక్కడ దొంగ ఓట్లు ఆమెనే చెప్పారు, మైనార్టీ ఓట్లు అన్నీ ఉన్నాయని చెప్పి. దాన్ని ఎవరు సరి చేయాలి? మళ్ళీ ప్రభుత్వమే కదా. మరి ఈరోజు అన్ని పార్టీలు ఎంఐఎంలను సంకలు వేసుకొని పోతున్నారు అని అంటే వీళ్ళ అవకాశం గురించే కదా. ఇప్పుడు కాంగ్రెసే కదా ఇప్పుడు ఇక్కడ సంకలు వేసుకున్నారు. ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకోలేదా? ఇక్కడ ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఉన్న సీట్లు, వాళ్ళు ఎవరు ఎక్కడ మెజార్టీ ఉంటే అక్కడ దుంకేటోళ్ళు ఎవరు ఎంఐఎం. ఇప్పుడు కాదు, గత చరిత్రలోనే ఉంది. అది వస్తున్నప్పుడు వాళ్ళ సీట్లు అక్కడ గట్టిగా ఉన్నాయి. అవి వీళ్ళు వాళ్ళకి సపోర్ట్, ఎందుకంటే రాజ్యాంగం ముందుకెళ్ళి వాళ్ళు వల్లే ఈ రిగ్గింగ్ ప్రాసెస్ జరిగింది అనుకోవచ్చా? అనుమానం కానీ ఏదైనా కానీ అయ్యింది. అప్పట్లో వాళ్ళే చెప్పారు, ఓటర్లు ఇట్లా వేస్తున్నారు, ఇట్లా వేస్తున్నారు. అక్కడ ఇక చూస్తూనే ఉన్నాం టీవీలలో. ఉప ఎన్నికలో కూడా ఇది ఇక్కడ కూడా ఉప ఎన్నికలు ఏంటంటే ఆల్రెడీ మా బీసీపీటీ ఎవరైతే నవీన్ ఉన్నాడో మజ్లిస్ట్ పార్టీ నుండి అప్పట్లో టికెట్, ఎంఐఎం టికెట్, వాళ్ళు ఏంటంటే ముస్లిం సోదరులు కూడా ఆయనకు టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా వేసిరు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాల్లో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అనేది కాదు, ఎప్పటి నుండి ఉన్నారు. అన్ని పార్టీలకు ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నిక ఏంటంటే ముఖ్యంగా ఆలతలో కూడా వచ్చారు. వాళ్ళ ఫాదర్ అన్నాడు రౌడీ షీటర్ రౌడీ అని. మరి నేను అడుగుతున్న ఇదే రాజకీయ పార్టీలు మేము 40 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాం. రౌడీ షీటర్ దగ్గర పోయి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సెటిల్మెంట్ చేసుకున్న రోజులు మర్చిపోయారా వీళ్ళందరూ? ఎవరు? శ్రీశైలం యాదవ్ గురించి వీళ్ళు పోయి ప్రభుత్వం చేయలేనివన్నీ ఆయనతో చేపించినప్పుడు ఎక్కడ మర్చిపోయారు? అంటే రౌడీ షీటర్ కొడుకు అంటే ఎడ్యుకేషన్, రౌడీ షీటర్ కొడుకు అంటే ఈయన కూడా రౌడీ షీటరా? తప్పది. రౌడిజం అనేది ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఈ యొక్క ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్న మినిస్టర్లు అయిన వాళ్ళ కేసులు లేవా వాళ్ళ పేరు మీద? ఉంటాయి. అవును, కేసులు ఉన్నాయి కదా. మరి కేసులు ఉన్న వాళ్ళకు టికెట్లు ఇయ్యము, అర్హత లేదు రాజ్యాంగంలోన, అమెండ్మెంట్ తీసుకురండి. మరి వాళ్ళ కేసులు మభ్యపెట్టి ఈయన మీద అప్పుడు అయినాయి, యూత్ ఉండే కాబట్టి చేసిరు, ఏం చేసిరు ఆ జ్ఞాపకం ఇక్కడ పోయింది. ఇప్పుడు రౌడీ షీటర్ బిడ్డ, ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తుని, నా పిల్లవాడు అడ్వకేటు, రాజకీయ అంటే రావద్దా? ఆయన ఈ బాబు ఏమన్నా రౌడీ షీటరా? అభ్యర్థి ఏమన్నా రౌడీ షీటరా? ఏడన్నా ఉన్నాయా? పోనీ ఒక కేసు అన్న ఉంది ఆయన మీద? అట్లా ఎత్తు పొడుపులు అనవసరమైన మాటలు. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ నమ్ముతారు? అంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని పోల్స్ రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న కేకే సర్వే కూడా
49% ఓట్లు అంటే 8% మెజారిటీతో గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని నిన్న ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి దేన్ని నమ్ముతారు మీరు, కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ నెక్కింది? ఈ పోల్ అనేది ఒకటి ఇటవా లోపలికి అయినట్టు ఓటు ఎవరికి వేసిరని ఎవడు సాధ్యపడింది, ఎవడు చెప్పలేంది. చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. నేను పోయినా లోపల ఓటు వేసి వచ్చిన, అవన్నీ వేస్ట్ మాటలు, అవి అండర్ గ్రౌండ్. అది రేపు ఎల్లుండి తెలుస్తుంది కదా. రేపు ఏ పోల్ ఎగ్జిక్యూటివ్ పోల్ వేసి ఎవరు కనుగొన్నారా? దిక్సూచి పెట్టిరా? నేను అడుగుతున్నా, దిక్సూచి పెట్టి అరే ఈ పార్టీకి కంపల్సరీ గెలుస్తుంది అని పోల్ అవగాహన అంతే. ప్రజల బట్టి మాటల బట్టి మనం తిరుగుతున్న వ్యవస్థను బట్టి అరే ఏ విధంగా ఉంటుంది అనేది అందరూ ఎవరి అవగాహన వాళ్ళకు ఉంటుంది. అంతేగాని కంపల్సరీ ఎగ్జిక్యూటివ్ నేను నమ్మాను. ఎవరికి ఎవరు కాదు, ఏదో గుడ్డిగా చెప్తారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక శాస్త్రి చెప్పిండు కదా, ఒక ఆయన వేణుస్వామి ఏదో పక్క ఇది జగన్ గెలుస్తాడు అన్నాడు. ఇక్కడ పోయింది మరి శాస్త్రాలు కూడా చెప్పారు కదా. కేసీఆర్ గారు మళ్ళా సీఎం అవుతాడని చెప్పారు కదా, మరి ఎక్కడ పోయారు? ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ సైన్స్ పెరిగినాక కూడా ఈ మూఢనమ్మకాలు. మీ అంచనా ప్రకారం ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? ఎవరు మెజార్టీ ఎవరిదైనా కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని పక్కన పెడితే ఎవరు మెజార్టీ అయినా కానీ ఎంత ఉండొచ్చు? ఉంటుండొచ్చు 10-20 వేల మెజార్టీ ఉండొచ్చు. ఓటింగ్ తక్కువైంది కాబట్టి దాన్ని బట్టి ఇది తెలియదు. ఒక బీసీ బిడ్డకి ఇచ్చిరు అనేది అండర్ వర్క్, అందరు కండోలు వేసుకొని అన్ని పార్టీలలో తిరిగిండ్రు తప్ప లోపల అయితే వేసుకున్నారు. నాకు తెలిసి ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ గొడవలు కానీ అదే స్థాయిలో గొడవలు కూడా అయినట్టున్నాయి. ప్రతిపక్షాలు అధికార పార్టీ కామనే కదా. ఇప్పుడు అన్ని ఇప్పుడున్న జుబ్లీస్ అంటే సంపన్న వర్గాలు ఉన్నాయి అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న 50%, 25%, 75% బస్తీలే. ఈ నుండి చూసుకుంటే ఒకప్పుడు పీజేఆర్ గారు ఏలిన రాజ్యం ఇది ఈ ఏరియాలో. ఆయన శిశువుడేనే. అన్నీ అందరు చేసుకునేవి అవన్నీ గతాన్ని. వయసులో ఉన్నప్పుడు ఉడుకు రక్తం ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తుంది అంటారు. 100% కాంగ్రెస్ రావాలి, వస్తుందని కూడా అనుకుంటున్నాం. మా బీసీ బిడ్డను గెలిపిస్తే మా పోరాటం కూడా ఈ 42% ఏదైతే ఉందో ఆ 42% వచ్చేంత వరకు కూడా మా పోరాటం బీసీ సంఘాలు అందరూ కూడా తెలుస్తున్నాం. ఆక్రోశ రేపు 15వ తారీఖు నాడు సభ ఏర్పాటు చేసినాం. అందరూ మీ తరపున, మీ ఛానల్ తరపున బీసీ బిడ్డలు అందరూ కూడా మరి ఆక్రోశ సభకు 15వ తారీఖు నాడు 12 గంటల వరకు కామారెడ్డిలో అక్కడ చేరుకొని మన యొక్క బలాబలాలు నిరూపణ చేసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం కూడా అండగా ఉండి మన హక్కులను మనం కాపాడుకుని ఆ బిల్లును పాస్ చేస్తారు. ఇప్పుడైనా తెలంగాణ ఉద్యమం అడుగడుగున ఏ విధంగా వచ్చిందో ఈ ఉద్యమానికి కూడా మన 42% రిజర్వేషన్ అయ్యేంత వరకు మన బీసీ బిడ్డలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ యొక్క మనం చేస్తున్న ఈ యొక్క పోరాటంలో ఇది సాధించుకున్నట్టయితే వచ్చే తరానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకు అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. రైట్, ఇది పరిస్థితి. దామోదర్ గౌడ్ గారు చెప్తున్నారు, ఏదైనా కానీ 25% ఇస్తామంటే ఖచ్చితంగా బీసీలు ఊరుకునేది లేదు. అలాగే ఎల్లుండ కామారెడ్డిలో ఆక్రోశ సభ అంటూ కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ పార్టీ, సో వాళ్ళు బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపు నుంచి బీసీలందరూ కూడా ఏకమై అక్కడి నుంచి గర్జించడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ సభలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలోగా ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బిల్లు గురించి మాట్లాడాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ 25%తో మీరు వెళ్తానంటే మాత్రం బీసీలు ఆగ్రహానికి గురవుతారు. ఖచ్చితంగా మా ఆగ్రహం చూడాల్సిందంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.